మా బ్రదర్ ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తూ ఉంటారు. చాలా మంచి శాలరీ. రీసెంట్గా ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు తనతో మాట్లాడితే తెలిసింది ఏంటి అంటే ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు అని. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్గా నా సలహా అడిగాడు. నేను తనతో పర్సనల్గా మాట్లాడి తను అసలు ఏం చేస్తున్నాడు, ఎంత శాలరీ వస్తుంది, తన ఎక్స్పెన్స్లు ఏంటి, ఇలా మొత్తం తన సిచ్యువేషన్ మొత్తం అనలైజ్ చేసినప్పుడు తను చేస్తున్న కొన్ని మేజర్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేశాను. అవి చెప్పిన తర్వాత తను రియలైజ్ అయ్యాడు, కరెక్టే కదా, ఈ మిస్టేక్ కన్నా నేను అవాయిడ్ చేసి ఉంటే ఇప్పుడు ఫినాన్షియల్గా సిచ్యువేషన్ ఇంకా బాగుండేది కదా అని. సో ఈ వీడియోలో నేను తనకి చెప్పిన ఆ 8 టిప్స్ మీకు కూడా చెప్తాను. ఉపయోగపడతాయి అనుకుంటే కనుక ఫాలో అయిపోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఒక్క టిప్ మీకు హెల్ప్ఫుల్ అయినా సరే మీరు చాలా బెనిఫిట్ పొందుతారు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1, యువర్ శాలరీ ఈజ్ నాట్ యువర్ ఇన్కమ్. మీకు వచ్చే శాలరీ అనేది మీ ఇన్కమ్ కాదు. అదేంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, మీ సిటీసీ ప్యాకేజ్ 12 lakh రూపీస్ అన్నారు. అందరూ ఆటోమేటిక్గా మంత్లీ ఒక 1 lakh అనుకొని, లేకపోతే 95,000 అనుకొని అక్కడి నుంచి ఆ 95,000తో వాళ్ళ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మంత్లీ 1 lakh వస్తుంది కదా, అందులో ఒక 30,000 రెంట్కి, ఒక 20,000 ఇంట్లో ఖర్చులకి, ఒక 20,000 వేరే ఖర్చులకి, ఇలా 1 lakhతో ప్లాన్ చేసుకుంటారు. కానీ యాక్చువల్లీ మీ శాలరీలో నుంచి పిఎఫ్ కట్ అవుతుంది, ట్యాక్స్ కట్ అవుతాయి, ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మొత్తం కన్సిడర్ చేస్తే జనరల్గా జాబ్ చేసే ప్రతి ఒక్కరి శాలరీలో నుంచి మన చేతుల్లోకి వచ్చేది 70% మాత్రమే, మ్యాక్సిమం 70 to 75% మాత్రమే. రిమైనింగ్ 25 to 30% అనేది ఏదైనా పిఎఫ్కి పోతుంది, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కట్ అవుతుంది, లేకపోతే ఇన్ఫ్లేషన్ రూపంలో పోతుంది. సో మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ వాళ్ళ శాలరీ అయినా 100 రూపాయల నుంచి ప్లాన్ చేసుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే యాక్చువల్లీ మీ టేక్ హోమ్ శాలరీ నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ టేక్ హోమ్ శాలరీ అంత, అన్ని కటింగ్స్ పోగా మీ చేతికి వస్తుంది అంత, అదే మీ శాలరీ. సరే, బయట వాళ్ళకి చెప్పేటప్పుడు వేరే చెప్తాం, అది వేరే విషయం. కానీ ఇంట్లో ఫినాన్షియల్గా ప్లాన్ చేసుకునేటప్పుడు, మన ఖర్చులు పెట్టుకునేటప్పుడు, మన లైఫ్ స్టైల్ మార్చుకునేటప్పుడు, లోన్స్ తీసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది, డోంట్ కన్సిడర్ యువర్ శాలరీ యాజ్ యువర్ ఇన్కమ్. యువర్ టేక్ హోమ్ శాలరీ ఈజ్ యువర్ రియల్ ఇన్కమ్. ఆ 30% గ్యాప్ వల్ల మీది కాని మనీని కూడా మీరు ఖర్చులో ప్లాన్ చేసుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రా మనీ మీకు బడ్జెట్ తగ్గుతుంది. దానికోసం క్రెడిట్ కార్డు వాడతారు, లేదా చిన్న అప్పు తీసుకుంటారు. నెక్స్ట్ మంత్కి అది ఇంకా పెరుగుతుంది, నెక్స్ట్ మంత్కి అలా పెరుగుతుంది. మీకు తెలియకుండానే నెలకు ₹1,00,000 సంపాదిస్తూ కూడా ఒక 5-6 లక్షలు, 7-8 లక్షలు అప్పుల్లో మిగిలిపోతారు. సో దానికి తగ్గట్టుగా ఓన్లీ మీ టేక్ హోమ్ శాలరీ నుంచే మీ లైఫ్ స్టైల్ కానీ, మీ ఈఎంఐస్ కానీ ఏవైనా సరే అందులో నుంచే ప్లాన్ చేసుకోండి. టిప్ నెంబర్ 2, ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ప్రొటెక్షన్. తను అడిగినప్పుడు తను చెప్పింది ఏంటి అంటే ఏదో యూలిప్సో లేకపోతే ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దానికి కట్టాడని చెప్పాడు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ ప్రొటెక్షన్ కోసమే తీసుకోండి. ఈ మధ్యకాలంలో చాలా బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా కలిపి యాడ్ చేసి మీకు అమ్ముతానికి ట్రై చేస్తున్నారు. అలా చేయొద్దు. ఇన్సూరెన్స్ సపరేట్గా తీసుకోండి, కావాలంటే ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా బయట తీసుకోండి. అంతేకాని ఇన్సూరెన్స్తో కలిపి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని వద్దు. మీకు కాస్ట్ ఎక్కువ పడిపోద్ది, అందులో రిటర్న్స్ సరిగ్గా రావు, మీరే నష్టపోతారు మెజారిటీ కేసెస్లో. సో కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అసలు కాదు. సో మీలో ఎవరైతే ఇన్సూరెన్స్ ఒక ఇన్వెస్ట్మెంట్లో భావిస్తున్నారో, ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్లు కడుతున్నారో అలా చేయొద్దు. ఇన్సూరెన్స్ అనేది జస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అంతే. దాంతోపాటు సార్ మీకు ఎస్ఐపి కడతాము, దాంతోపాటు లేకపోతే యూలిప్స్ కడతాము, ఇలా వద్దు. మనకి ఇన్సూరెన్స్ జస్ట్ ఒక సేఫ్టీ కోసం అంతే. ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా జరిగిన పక్షంలో మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అంతే. అలా కనుక మీరు చేస్తే ఫస్ట్ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం బాగా తగ్గిపోద్ది. ఎందుకంటే ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియం, అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ని సపరేట్గా పెట్టుకుంటే మీకు రిటర్న్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీ రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా. ఇది నేను చెప్తుంది కాదు, ఫ్యాక్ట్స్, డేటా చెప్తున్న ఫిగర్స్ అనమాట. అదే మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా పెట్టుకుంటే, ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నారో వాటిని సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్లోనో, ఇండెక్స్ ఫండ్స్లోనో, స్టాక్స్లోనో, ఎస్ఐపీస్లోనో పెట్టుకుంటే మీ రిటర్న్ అనేది, మీ బెనిఫిట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరో వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్లు వాళ్ళ కమిషన్ల కోసం సార్ యూలిప్ తీసుకోండి, అది తీసుకోండి బాగుంటుంది, మీకే ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంది, ఇలా చెప్తారు, నమ్మొద్దు. టిప్ నెంబర్ 3, ద రియల్ కాస్ట్ ఆఫ్ ఎ లోన్ ఈజ్ నాట్ ద ఇంట్రెస్ట్. మనందరం కూడా మన డే టు డే లైఫ్లో చాలా లోన్స్ తీసుకుంటూ ఉంటాం. అందులో వన్ ఆఫ్ ది పెద్ద లోన్ ఏంటి అంటే హోమ్ లోన్. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 7% ఉంది, 8% ఉంది, చాలా తక్కువ కదా అనేసి మనం బయట రూపాయి వడ్డీలు, ₹2 వడ్డీలతో కంపేర్ చేసుకొని హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కదా అని తీసేసుకుంటాం. కానీ ఆ హోమ్ లోన్ని 20 years 30 years కట్టుకుంటూ కూర్చుంటాం. హోమ్ లోన్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, హోమ్ లోన్ తీసుకొని హ్యాపీగా హోమ్స్ కొనుక్కోవచ్చు. కానీ దాన్ని వీలైనంత ఎర్లీగా ప్రీపేమెంట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ బాగానే ఉంది, కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా మీకు ఇన్కమ్ పెరుగుతూ ఉన్నా కూడా సర్లేని హోమ్ లోన్ అట్లాగే వదిలేస్తే మీరు 50 లక్షల హోమ్ లోన్కి, 50 లక్షల ఇంటికి ₹1,00,00,000 కడుతున్నట్టు. ఆ ప్రాపర్టీ వాల్యూ 50 లక్షలే, కానీ మీరు అదే దానికి ₹1,00,00,000 పే చేస్తున్నట్టు. సో అలా చేయొద్దు. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెరిగినా, లేకపోతే బోనస్ వచ్చినా,
లేకపోతే ట్యాక్స్ రిఫండ్ వచ్చినా, లేకపోతే చిన్న చిన్న గిఫ్ట్స్ లాంటివి ఏమైనా వచ్చినా, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, వాటన్నిటినీ కలిపి స్మాల్ పేమెంట్స్, ప్రీపేమెంట్స్ ఎవ్రీ ఇయర్ ఒక 1 EMI కట్టడం, లేకపోతే 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి వచ్చిన బోనస్ మొత్తాన్ని ప్రీపేమెంట్ చేసేయడం, అలా చేసుకోండి. అప్పుడు మీ 50 lakh హోమ్ మహా అయితే 60 lakh 70 lakh పడింది. అంతేకాని 50 lakh హోమ్కి ₹1,00,00,000 మీరు కట్టరు. సో హోమ్ లోన్స్ కానీ ఇలా అలాంటి పెద్ద లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత ఎర్లీగా ప్రీపేమెంట్ ట్రై చేయండి. సో దిస్ ఇస్ టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 4, యువర్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఎనిమీ ఈజ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఒక్కసారి మీరే ఆలోచించండి. మీకు ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి ఆర్ యూ స్పెండింగ్ మోర్ ఆర్ యూ సేవింగ్ మోర్? మీకు ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి ఎక్కువ ఖర్చు పెడుతున్నారా, ఎక్కువ సేవ్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్ కనుక హానెస్ట్గా మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే ఆల్మోస్ట్ మెజారిటీ మెంబర్స్ ఆన్సర్ ఏంటంటే మన స్పెండింగే ఎక్కువ పెడుతున్నాం. 50,000 ఉన్నప్పుడు శాలరీ, లైఫ్ కష్టంగా ఉంటుంది. 50,000 నుంచి ₹1,00,000 పెరిగినప్పుడు లైఫ్ కష్టంగానే ఉంటుంది. 1 lakh నుంచి 2 lakh శాలరీ అయినప్పుడు లైఫ్ కష్టంగానే ఉంటుంది. ఈఎంఐలు కష్టంగా ఉండి లైఫ్ కష్టంగా ఉంటుంది. ఎందుకు? 50,000లో నుంచి కష్టంగా ఉండి 2 lakh నుంచి కష్టంగా ఉండి ఏమవుతుంది డబ్బులు మొత్తం? మన ఇన్కమ్ పెరిగే కొంది ఆటోమేటిక్గా ఖర్చులు కూడా డబుల్ ట్రిబుల్ పెంచేస్తున్నాం. సో ఎకనామిక్స్లో కాన్సెప్ట్ ఉంటుంది. పీపుల్ అంటే యూజువల్గా ఇన్కమ్ పెరిగితే లగ్జరీస్ని ఇన్కమ్ పెరిగిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారంట. దిస్ ఈజ్ ట్రూ. మనందరం కూడా ఇన్కమ్ కొంచెం పెరిగినా సరే మన ఖర్చులు మాత్రం ఎక్కువ పెంచేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ టుడేస్ జనరేషన్ ఈజ్ మేకింగ్. మనందరం కూడా అంతే. మన ఫ్రెండ్ని చూసి, వాళ్ళని చూసి ఐఫోన్లని, రాయల్ ఎన్ఫీల్డ్ అని, పెద్ద పెద్ద కార్లని, బిల్డింగ్స్ అని, అపార్ట్మెంట్స్ అని, అవసరం లేని అవసరాన్ని మొత్తం తీసేసుకుంటున్నాం. దానివల్ల మనకి ఇన్కమ్ పెరిగినా సరే స్టిల్ ఎంత ఇన్కమ్ పెరుగుతున్నా ఖర్చు కూడా అంతే పెరిగిపోయి ఎవ్రీ మంత్ చివరికి వచ్చే టైంకి జేబులు తడుముకునే పరిస్థితి వస్తుంది. సో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే ఎవ్రీ టైం మన ఇన్కమ్ పెరిగినప్పుడు లెట్స్ ఫాలో 50-50 రూల్. ఎవ్రీ టైం మన ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ₹50,000 శాలరీ, ఈరోజు మన ఇన్కమ్ 1 lakh పెరిగింది. 1 lakh పెరిగితే 50,000 పెరిగింది కదా. ఆ 50,000లో 50% ఏమో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, సేవ్ చేయండి, 50% ఎంజాయ్ చేయండి, తప్పులేదు. సో ఎప్పుడైనా సరే మీకు ఇన్కమ్ పెరిగిన వెంటనే, శాలరీ పెరిగిన వెంటనే మైండ్లో ఫిక్స్ అయిపోండి, మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. 50% మాత్రం మనం సేవ్ చేసేద్దాం ఈ పెరిగిన ఇన్కంలో నుంచి. రిమైనింగ్ 50% నుంచి మన లైఫ్ స్టైల్ మార్చుకోండి. లైఫ్ స్టైల్ ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్. మంచిగా లగ్జరీగా బ్రతకాలి, పిల్లలకు కావాల్సిన ఇవ్వాలి, ఇంట్లో వైఫ్కి హస్బెండ్కి కావాల్సిన ఇవ్వాలి. సో దట్ ఈస్ గుడ్. కానీ వచ్చిన మనీ మొత్తం ఖర్చులకే అయిపోతుంటే దానివల్ల లైఫ్లో చాలా నష్టపోతాం. మనకి ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి కూడా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అదొక దారి అవ్వాలి, అంతేగాని అదొక అడ్డంకి అవ్వకూడదు. సో నెక్స్ట్ టైం నుంచి మీ ఇన్కమ్ పెరిగితే లెట్స్ ఫాలో దిస్ 50-50 రూల్. ఇన్కమ్ పెరిగిన వెంటనే స్పెండింగ్ పెంచడం కాదు, ముందు పెరిగిన ఇన్కంలో నుంచి 50% సేవ్ చేయండి, రిమైనింగ్ 50%తో లైఫ్ స్టైల్ మార్చుకోండి. దిస్ ఈజ్ టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 5, ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ బ్యాక్ బోన్. అందరికీ తెలుసు కానీ అందరూ నెగ్లెక్ట్ చేసేది, అందరూ పట్టించుకుంది ఏంటి అంటే ఎమర్జెన్సీ ఫండ్. ఏ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా, ఏ సీఏ చెప్పినా, ఫైనాన్షియల్ ప్లానర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేసుకోండి అని గొంతులు పోయేటట్టు చెప్పినా సరే అందరూ వింటారు, అర్థం చేసుకుంటారు, కరెక్ట్ కదా అనుకుంటారు, కానీ ఎవరు ఫాలో అవ్వరు. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. మినిమం 6 months మీ ఇన్కమ్ ఆగిపోతే, మీ బిజినెస్ ఆగిపోతే, ₹1 మీకు ఇంట్లోకి ఆదాయం లేకపోయినా సరే 6 నెలల పాటు మీ హోమ్ హ్యాపీగా జరిగిపోవాలి, మీ ఖర్చులన్నీ హ్యాపీగా వెళ్ళిపోవాలి, ఈఎంఐస్ కానీ ఖర్చులు కానీ అన్నీ వెళ్ళిపోవాలి. సో మినిమం 6 months తగిన ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. సో ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కంలో నుంచి కొంచెం పక్కన పెట్టుకొని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, లోన్ తీసుకుంటారు. కార్ పెద్ద రిపేర్ వచ్చేసింది, ఏదో ఇంజిన్ బ్రేక్ డౌన్ అయ్యి లేకపోతే పెద్ద రిపేర్ వచ్చేసింది, మళ్ళీ లోన్. సడన్గా పిల్లల ఫీజు ఏదో కట్టాల్సి వస్తుంది, మళ్ళీ లోన్. జాబ్ లాస్ వచ్చింది, 3 months పాటు ఈఎంఐలు కట్టుకోవాలి, మళ్ళీ లోన్. అదే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఆ లోన్లు తీసుకోకుండా, ₹2 వడ్డీలకి, ₹3 వడ్డీలకి అప్పులు తీసుకోకుండా, క్రెడిట్ కార్డులతో కట్టుకోకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. దానికంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఎమర్జెన్సీ ఫండ్ సేవ్స్ యూ ఫ్రమ్ చూసింగ్ ద రాంగ్ చాయిసెస్. ఒకవేళ మీకు జాబ్ పోయిందనుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ లేదు, యాజ్ అ రెస్పాన్సిబుల్ అడల్ట్గా మీకు ఏముండిద్ది అంటే, అమ్మో ఈఎంఐలు వస్తున్నాయి, రెంట్లు వస్తున్నాయి, కరెంటు బిల్లులు వస్తున్నాయి, వెంటనే జాబ్ తెచ్చేసుకోవాలి అనేసి మీకు నచ్చని కంపెనీలో మీకు నచ్చని శాలరీకి జాయిన్ అయిపోతూ ఉంటారు. అదే మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకోండి, ఒక కంపెనీ బ్యాడ్ కంపెనీ అయితే పర్లేదని దాన్ని రిజెక్ట్ చేసి మంచి కంపెనీ కోసం వెయిట్ చేస్తారు. అది ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే వచ్చిందే ప్రసాదంలో కళ్ళకద్దుకొని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోతారు. తర్వాత మళ్ళీ జాయిన్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం నుంచి మీరు సేవ్ అవ్వాలంటే ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ. ముఖ్యంగా ఇప్పుడు ఏఐ రన్ అవుతున్న రోజుల్లో జాబ్స్ ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు. ఇలాంటి డేస్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ టిప్ నెంబర్ 5. టిప్ నెంబర్ 6, ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ట్యాక్స్ సేవింగ్. చాలామంది ఏం చేస్తారంటే
ట్యాక్స్ గురించి అసలు సంవత్సరం మొత్తం ఆలోచించరు. జనవరి వచ్చినప్పుడు, మార్చ్ వచ్చినప్పుడు కూర్చొని ఒక 1 lakh ఇన్సూరెన్స్ ప్రీమియం కడదామా, 1 lakh మ్యూచువల్ ఫండ్లో పెడదామా, ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటారు. అది జస్ట్ ట్యాక్స్ సేవింగ్ మాత్రమే. దానివల్ల మీకు టెంపరీగా మాత్రమే బెనిఫిట్ ఉండిద్ది. అదే మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో చాలా కొన్ని లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ అంటే మీ ఇన్కమ్స్ మొత్తాన్ని చూసి, ఈ రోజుల్లో చాలామందికి శాలరీలు వస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేకపోతే చిన్న బయట బిజినెస్లు చేస్తున్నారు, లేకపోతే సైడ్ హజిల్గా కన్సల్టింగ్లు పెడుతున్నారు, యూట్యూబ్ నుంచి ఇన్కమ్స్ వస్తున్నాయి. ఇలా చాలా సోర్సుల నుంచి ఇన్కమ్స్ వస్తున్నాయి. సో అన్ని ఇన్కమ్స్ మీకు వచ్చేటప్పుడు దానికి పర్ఫెక్ట్ ట్యాక్స్ ప్లానింగ్ ఏంటి, ఎలా చేసుకుంటే బాగుండిద్ది, ఎలా చేసుకుంటే మనకు తక్కువ ట్యాక్స్ కట్టుకోవచ్చు లీగల్గా, ఇల్లీగల్గా కాదు, లీగల్గా ఎలా ప్లాన్ చేసుకుంటే మనం తక్కువ ట్యాక్స్ కట్టుకోవచ్చు, ఇవి మొత్తం. సో ట్యాక్స్ ప్లానింగ్ వేరు, ట్యాక్స్ సేవింగ్ వేరు. ట్యాక్స్ సేవింగ్ అంటే చివరిలో హడావుడిగా చేసుకునే పని. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ముందు నుంచే, ఒక ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచే మీ సీఏ దగ్గర కూర్చొని, సార్ నాకు ఈ ఇయర్లో ఈ ఇన్కమ్స్ రాబోతున్నాయి, ఈ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ట్యాక్స్ ప్లానింగ్ చేసి పెట్టండి అని మీ సీఏలతో మాట్లాడితే, మీ సీఏలతో సీఎంఎల్తో మాట్లాడితే వాళ్ళు మీకు ట్యాక్స్ ప్లానింగ్ చేసి పెడతారు. ఎందుకంటే ఆ సీఏకి మీరు ఇచ్చే కొంత కన్సల్టింగ్ ఫీజు కోసం కొన్ని లక్షల రూపాయలు నష్టపోవద్దు. మంచిగా ట్యాక్స్ ప్లానింగ్ చేయించుకోండి. అంతేగాని హర్రీబరిగా చివరి నిమిషంలో ఎక్కడో ఒక చోట ఇన్సూరెన్స్లో పడేద్దాం ₹1,00,000 అట్లా అనుకోవద్దు. సో డూ దట్ ట్యాక్స్ ప్లానింగ్. టిప్ నెంబర్ 7, స్టార్ట్ ఇన్వెస్టింగ్ అగ్లీ. పర్ఫెక్షన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ వెల్త్. అంటే ఏంటి సార్ అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాక్స్లో కానీ, ఎస్ఐపీస్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది పడినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం, అది తక్కువ రేటుకి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం, అది ఇంకా బాగా డౌన్ అయ్యేట్టుంది అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం, ఇలా ఒక పర్ఫెక్ట్ టైం కోసం ఏదో ఒక మూమెంట్ వచ్చింది, ఒక పర్ఫెక్ట్ టైం వచ్చింది, మార్కెట్ పడిద్ది అప్పుడు కొందాం అనే ఒక పర్ఫెక్ట్నెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ పర్ఫెక్ట్ మూమెంట్ ఎప్పటికీ రాదు. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, మీరు ఎదురు చూస్తున్న మూమెంట్ ఎప్పటికీ రాదు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. యూ కెన్ స్టార్ట్ అగ్లీ అంటే కొంచెం హై ప్రైస్లో స్టార్ట్ చేసినా పర్లా. అసలు ఏది ఇన్వెస్ట్ చేయకుండా ఖాళీగా కూర్చోవడం కంటే ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి దాన్ని అలా స్లోగా పెంచుకుంటూ పోతూ ఉంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా గ్రో అవుతుంది. అంతేకాని ఒక పర్ఫెక్షన్ కోసం ఎప్పుడూ వెయిట్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్స్లో ఈవెన్ వారెన్ బఫెట్ కాన్ ప్రెడిక్ట్ ద లోస్. మార్కెట్ ఎప్పుడు డౌన్ అయ్యిద్దో, తక్కువ ప్రైస్ ఎప్పుడు వచ్చిందో వారెన్ బఫెట్ కూడా చెప్పలేడు. సో అల్టిమేట్గా ఎవరు ఎర్లీగా స్టార్ట్ చేస్తారో మార్కెట్లో వాళ్ళ వెల్త్ ఫాస్ట్గా గ్రో అయ్యిద్ది. ఎవరైతే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మార్కెట్లో ఆ గ్రోత్ మొత్తం మిస్ అయిపోయి ఎప్పుడో ఇన్వెస్ట్ చేసుకుంటారు, అప్పుడేమో లాస్లు వస్తాయి, మళ్ళీ భయపడిపోతూ ఉంటారు. అలా చేయొద్దు. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, జస్ట్ ఇన్వెస్ట్. మంచి కంపెనీ, మంచి మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసేయండి. టిప్ నెంబర్ 8, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద హైయెస్ట్ ROI విచ్ యూ విల్ ఎవర్ మేక్. అంటే మీలో డాక్టర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, MBAs ఉండొచ్చు, లేకపోతే టీచర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, CAs ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనకి మీ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ ఫినాన్స్ గురించి చాలా తక్కువ నేర్పిస్తారు, చాలా తక్కువ నాలెడ్జ్ ఉండిద్ది. సంపాదించడానికి మన ఇన్కమ్స్ వేలల్లో లక్షల్లో ఉంటాయి, కానీ మనీ గురించి ఎవరికీ తెలియదు. అల్టిమేట్గా ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా, CAs అయినా అందరూ జరపాల్సిన ట్రాన్సాక్షన్స్ మనీతోనే. మరి అలాంటి మనీ మన రోజు అంత ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసిన మనీ గురించి మనం తెలుసుకోకపోతే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, ఎలా ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియకపోతే ఎలా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మిమ్మల్ని ఏదో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే CA లాగా కూర్చొని ఒక డిగ్రీలు చేయమని చెప్పట్లేదు. వారానికి ఒక 10-15 minutes ఒక మంచి క్వాలిఫైడ్ CAల దగ్గర, లేకపోతే ఎక్కడో చోట ఏదో ఒక మంచి వీడియోస్ మీకు ఫినాన్స్లో చాలా దొరుకుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోండి, ట్యాక్స్ గురించి నేర్చుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్స్ గురించి నేర్చుకోండి, సైడ్ హజిల్స్ గురించి నేర్చుకోండి, ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకోండి, మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోండి. తెలుసుకోవాలంటే నాలెడ్జ్ ఫ్రీగా చాలా అవైలబుల్గా ఉంది. సో ఎవ్రీ వీక్ మీకోసం, మీ ఫ్యూచర్ కోసం, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల కోసం ఒక 15 minutes 30 minutes టైం పెట్టడం తప్పేం కాదు. అది కూడా నేను చెప్పింది ప్రతిరోజు కాదు, జస్ట్ వీక్లీ ఒక 30 minutes. బికాస్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్లో మనకు అది ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్, ముఖ్యంగా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే లైఫ్లో చాలా ఫినాన్షియల్ మిస్టేక్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ CA సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. CA సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.